ఏ ప్రమాణం కింద లబ్ధిదారులు గుర్తించారనేది గౌరవ సభ్యురాలు కళ్యాణి గారు, మంగమ్మ గారు అడిగారు అధ్యక్ష. ఈ పథకంలో అర్హత ప్రమాణం అనేది చాలా సింపులైజ్ చేశాం అధ్యక్ష. రాష్ట్రంలో మీకు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి అధ్యక్ష. మీకున్న ఎల్పీజీ కనెక్షన్ క్రియాశీలకంగా ఉండాలి. రెండోది మీకు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి అధ్యక్ష, వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలి. మూడోది మీకు రైస్ కార్డు, బియ్యం కార్డు ఉండాలి అధ్యక్ష. నాలుగోది ఇతర శాఖ డేటాబేస్ ఎల్పీజీ కనెక్షన్స్, బియ్యం కార్డు మరియు ఆధార్ సరిపోలే డేటాబేస్ కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర ఉన్న ఎల్పీజీ కనెక్షన్స్ డేటాబేస్ ని మన దగ్గర ఉన్న రైస్ కార్డ్ డేటాబేస్ తో అనుసంధానం చేసి మ్యాపింగ్ చేసే విధంగా మేము సిద్దమయ్యాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ కి అర్హత ఉండే విధంగా ఈ పథకాన్ని రూపొందించి 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఈ 3 ఆయిల్ కంపెనీస్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది అధ్యక్ష. కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో ఈ దీపం 2 పథకం పెట్టారు అధ్యక్ష. ప్రతి కుటుంబానికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు. అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు జీవో ఇచ్చారు అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టుగా. అందులో అక్టోబర్ 31వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 1 సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు. అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు. 4 నెలలకి 1 బ్లాక్ పీరియడ్ అని, ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి. దీనికోసం మేము 895 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్ లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మార్చికి 10 నెలలు అవుతుంది అధ్యక్ష. అంటే 10 నెలల్లో కేవలం 1 సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 10 నెలల పాటు ఒక కుటుంబం ఒకే ఒక గ్యాస్ సిలిండర్ తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. ఇది నిజంగా భావ్యమేనా అధ్యక్ష? నేను అడుగుతున్నాను. ఇది ఇలా 1 సిలిండర్ తో వంట చేసుకోవడం సాధ్యమేనా అధ్యక్ష? అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే దీపం 2 పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష. కానీ దీపం 2 అంటే 2 సిలిండర్లు ఇవ్వకుండా 1 సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష. అసలు ఈ ఆర్థిక క్వశ్చన్ ఒకటి ఉంది అధ్యక్ష, ఎంత మందికి లబ్ధిదారులు ఉన్నారు అని అడిగాం అధ్యక్ష. దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప అసలు అధ్యక్ష ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అసలు మేమే గ్యాస్ కంపెనీలు కట్టడం ఏంటి అధ్యక్ష? ఇది మా డౌట్ కాదు అధ్యక్ష. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ డౌట్ పడుతున్నారు. జ్యోతి గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష, మీరు విన్నారో లేదో, లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతి నెహ్రూ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష. ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి, నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానాన్ని మారుస్తానని వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు అన్నారు అధ్యక్ష. ఇది మా ఒక్కరు డౌటే కాదు. ఇవ్వాలి లేదా లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే ఈ లబ్ధిదారుల సంఖ్య అంటే 1,55,00,000 మంది ఉన్నారు, వాళ్ళని తగ్గించడానికి అనేసా వాళ్ళ ఉద్దేశము? మాకు క్లారిఫై చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఉన్నారు. మంగమ్మ గారు రాలేదు, మీరు అడుగుతారా? చెప్పండి. సూపర్ 6 లో భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, జీవో నెంబర్ 12 ప్రకారం అక్టోబర్ 31 నుంచి ఈ జీవో అమల్లోకి వచ్చింది అధ్యక్ష. సంవత్సరానికి 3 సిలిండర్లు 4 నెలలకు ఒకసారి అని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ లెక్కన తీసుకున్న అక్టోబర్ 30 నుంచి కూడా మార్చి వరకు 4 నెలలకు ఒకసారి ఈ సిలిండర్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఈ రకంగా తీసుకున్నా కూడా అధ్యక్ష, ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా అక్టోబర్ 30 నుంచి తీసుకున్నా కూడా అధ్యక్ష, అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చిలో కూడా 1 సిలిండర్ రావాలి అధ్యక్ష. అక్టోబర్ నుంచి మనం తీసుకున్నా కూడా మార్చి వరకు ఇప్పటికి ఈ పీరియడ్ అంతా 5 మంత్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ 5 మంత్స్ లో 2 సిలిండర్లు ఖచ్చితంగా రావాలి అధ్యక్ష. మీరు ఈ పీరియడ్ కు 1 సిలిండర్ ఇస్తున్నారా,
2 సిలిండర్లు ఇస్తున్నారా అధ్యక్ష? అలాగే అధ్యక్ష, ఈ దీపం కనెక్షన్ కింద అధ్యక్ష పర్టికులర్ గా కొన్ని కంపెనీల వారికే